పెందుర్తి ప్రజల దీవెనలతో మాడుగుల నియోజకవర్గంలో పోటీ చేస్తున్నానని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు. గురువారం ఉదయం ఆయన మాడుగుల వెళ్తూ మార్గ మధ్యలో సబ్బవరం మండలంలోని దుర్గాలమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను మాడుగులలో ఉన్న అలమండ గ్రామ రైతు బిడ్డనని, అక్కడే జన్మించానన్నారు. పెందుర్తి ప్రజలు నాకు తల్లి వంటి వారు అని, వారిని ఎప్పుడు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నానని అన్నారు. మాడుగులలో త్వరలోనే నామినేషన్ దాఖలు చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో బండారు సత్యనారాయణమూర్తి దంపతులతో పాటు మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రాము నాయుడు, తెలుగుదేశం పార్టీ నేత పివిజి కుమార్, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు బుచ్చిరాజు, పెందుర్తి నియోజకవర్గ తెలుగు యువత ఆర్గనైజింగ్ కార్యదర్శి రోమాల చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ బల్లిరెడ్డి అప్పారావు పార్టీ కార్యదర్శి కొరడ శ్రీనివాసరావుతో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నన్ను ఎంతో ఆదరించారు, అభిమానించారు. తెలుగుదేశం పార్టీలో అనేక ఎన్నికల్లో పోటీ చేయడం, గెలవడం, కొంత ప్రజాసేవ చేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో కూడా 8వసారి మళ్ళీ పోటీ చేయాలనుకున్నాం. కానీ కొన్ని పొత్తుల ధర్మంగా మరి మన పెందుర్తి నియోజకవర్గం జనసేనకి ఇవ్వడం వలన, మిత్రపక్షంకి ఇవ్వడం వలన నేను రాజకీయాల్లో ఉన్నా కొంత విశ్రాంతి తీసుకోవాలనుకున్నాను. కాకపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మరి సీనియర్గా మరి నా సేవలు ఇంకా పార్టీకి ప్రభుత్వ పరంగా అవసరం ఉంటుందని చెప్పి వారు గుర్తించి నన్ను ఆశీర్వదించి మరి మాడుగుల ఉమ్మడి అభ్యర్థిగా నన్ను నామినేషన్ వేయడానికి సిద్ధపడమని నిన్న ఉదయం వారు నాకు సంకేతాలు పంపించారు. వారి ఆదేశానుసారం నేను పార్టీకి ఎప్పుడు కూడా చిత్తశుద్ధిగా ఉన్న వ్యక్తిని. నేను చెప్పాను కూడా, చనిపోయే వరకు నేను తెలుగుదేశం పార్టీ కండువాతో చనిపోతానని. ఆ మాట మీదే ఉన్నాను తప్ప ఈరోజు వరకు కూడా ఇదే ఫస్ట్ టైం ప్రెస్ మీదకి రావడం. 52 రోజుల తర్వాత ఈరోజే బతికే విలేకరుల మొక్కలు చూస్తున్నాం సరదా అందరితో. అంచేత మరి మాడుగుల నియోజకవర్గం కూడా నాకు కొత్త కాదు. నేను మంత్రిగా ఉన్నప్పుడు కానీ, జిల్లా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కానీ అనేక పాదయాత్రలు, సైకిల్ యాత్రలు, ధర్నాలు చేసిన వ్యక్తిని, అనేక ప్రారంభాలు చేసిన వ్యక్తిని జడ్జించిన ధర్మంగా మరి ఈవేళ మళ్ళీ సీనియర్ నాయకుడు, శాసనసభ్యుడిగా ఎంతో సేవ చేసిన గవిరెడ్డి రామానాయుడు గారు మరి నన్ను ఆయన సపోర్ట్ చేసి నా మామయ్య గారికి ఇవ్వండి, నేను గెలిపిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం. అదేవిధంగా పివిజి కుమార్ గారు కూడా చంద్రబాబు ఇన్ఛార్జిగా ఉన్న వారి ఒబ్బీలు కూడా నా నిర్ణయించి నా కార్యక్రమం అంతా వాళ్ళు బిజోస్కారం వేసుకొని పనిచేస్తున్నారు. ఆయన ప్రసాద్ గారు ట్రై చేశాను, ఆయన కూడా పనిచేశారు. వారిని కూడా కలుస్తున్నాను. వారి ముగ్గురు సారథ్యంలో మరి మాడుగుల నియోజకవర్గం నాకు ఎంతో ఇష్టమైన నియోజకవర్గం. పెందుర్తి పరవాడ ఎలా నన్ను ఆదరిస్తారని నమ్మకం ఉంది. నేను మాడుగుల నియోజకవర్గ రైతుని. మా అమ్మ జన్మించిన భూమి అలమండ, నేను బాల్యంలో చదువుకుంది అలమండ. అంచేత అన్ని రంగాలుగా నాకు మాడుగులతో అనేక సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధ దృష్ట్యా మరి అందరూ అభిమానంతో వెళ్తున్నాం. చంద్రబాబు ఆశీస్సులు, పొత్తుల ధర్మంగా బీజేపీ జనసేన మద్దతుతో మాడుగులు వెళ్ళి ఇవాళ ముహూర్తపరంగా అడుగుపెట్టి రేపటి నుంచి ప్రచారం ప్రారంభిస్తాం మాడుగులు.